భార్యాభర్తలు అన్నప్పుడు ఎప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండడం అది సహజమే. కానీ ఎప్పుడు గొడవ పడుతూ, తరచూ గొడవ పడుతూ విడాకుల వరకి వెళ్ళే పరిస్థితులు వచ్చాయంటే అప్పుడు ఖచ్చితంగా మనం కన్సర్న్ అవ్వాల్సిన టైం వచ్చింది. మరి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఎలా ఈ పరిష్కారానికి, ఈ సమస్యకి పరిష్కారం కావాలని అనుకుంటున్నారా? అయితే మీకోసమే. మరి వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంఖ్య జ్యోతిష్య నిపుణులు రెహమాన్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పెళ్ళైన తర్వాత కొత్తలో బాగానే ఉంటారు కానీ ఒక 4 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళ తర్వాత తరచూ గొడవలు పడి విడాకుల వరకు వెళ్ళి, ఆ గొడవ వల్ల పిల్లల భవిష్యత్తు, పిల్లలను పట్టించుకోకుండా ఉండడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఇలాంటి వాళ్ళు అలాగే కొనసాగిస్తున్నారు తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోకుండా అలాగే ఉండిపోతున్నారు. ఏం చెప్తారు వీళ్ళకి? మ్యారేజ్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మా, అతని భర్త భార్య యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మ్యాచ్ కాకపోతే ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ది ఇక్కడ వీళ్ళ యొక్క గ్రహాలు కలవకపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అనేది ఏంటంటే రోజు గొడవ పడేబోలు, రోజు గొడవ పడితే ఫ్రీగా షుగర్ బీపీ వచ్చింది, తెలుసో తెలీదో, ఫ్రీ, డబ్బులు కట్టక్కర్లు ఎవరికి. అలా పడి రోజు లైఫ్ని డిస్టర్బ్ చేసుకునే బదులు నాలాంటి వ్యక్తిని ఒక ఆయన్ని కలవటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, అసలు అబ్బాయి జాతక చక్రం చూసి ఆ అబ్బాయికి మ్యారేజ్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అలానే అమ్మాయికి సంబంధించినటువంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని చిన్న చిన్న రెమెడీస్ చెప్తా. అయ్యేం పెద్ద లక్షలు వేలు అయ్యేవి కూడా కాదు, చిన్న చిన్న రెమెడీస్, ఏదో ఒక 10 రూపాయలు 20 రూపాయలు అలా అయ్యేటువంటి చిన్న చిన్న రెమెడీస్ చెప్తా. అలాంటి రెమెడీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా భార్యాభర్తలు మళ్ళీ ఆనందంగా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. అదీ కాక ఈ పిల్లలకి తెలియని వయసు కాబట్టి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం జరుగుతుందమ్మా. మెయిన్ కౌన్సిలింగ్ కావాలి ఈ రోజున ఉన్నటువంటి పిల్లలకి. అసలు ఏంటి లైఫ్ ఏంటి అనేటువంటిది వాళ్ళకి అర్థం కావాలి. అలా కౌన్సిలింగ్ ఇచ్చి అలా చేయటం వల్ల ఎన్ని కాపురాలు నిలబడినాయి అంటే అన్ని కాపురాలు నిలబడినాయి నా దగ్గర. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి 4-5 అవర్స్ 1 డే కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఫైనల్గా అది ఒక బిడ్డ జీవితం. ఆ బిడ్డ జీవితం నిలబెట్టడానికి ఎంత టైం అయినా స్పెండ్ చేసి అలా ఎన్నో జీవితాలు నిలబెట్టడం అనేటువంటిది జరిగిందమ్మా. నేను అనేది మీ పక్కన వాళ్ళందరిని అడగండి, రెహమాన్ గారంటే ఇలా చెప్తారంటే ఎస్ మాకు చెప్పారు, మాకు మంచి జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తే మీరు కూడా ఒక ప్రయత్నం చేసి మీరు మంచి పొందండి. నేను అనేది రోజు మనం వాళ్ళందరూ మంచి పొందడం, మనం ఇబ్బందులు ఎందుకు ఉండాలి, మనం కలుద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం, మనం మంచి పొందుదాం. సో మ్యారిటల్ ప్రాబ్లమ్స్ గురించి మీరు ఎవ్వరు భయపడక్కర్లేదమ్మా. ఒక్కసారి నన్ను కలిసి చూడండి, మీ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి మీరు ఆనందకరమైనటువంటి జీవితం గడపడానికి నేను తప్పనిసరిగా హెల్ప్ చేస్తాను. నమస్కారం. నమస్తే.